మాజీ మంత్రి కేటీఆర్పై ఎమ్మెల్సీ వెంకట్ ఫైర్ అయ్యారు. చట్టం మీద గౌరవం ఉందని అంటూనే కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడన్నారు. అవసరమైతే 3 సార్లు కాదు 300 సార్లైనా వెళ్లాల్సిందేనన్నారు. కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే విచారణలో నిజాయితీగా సమాధానాలు చెప్పాలని హితవు పలికారు. కేసులు బనాయించాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ఈ ఫార్ములా రేస్ అస్తవ్యస్తంగా నిర్వహించి కేటీఆర్ దొరికిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా కేటీఆర్ గెలవలేరన్నారు. అలా మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా, విచారణకి నేను వెళ్తా, విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు. ఈరోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గుశరం ఉండాలి. ఏదైతే పాటించవలసింది పాటించకుండా, సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా, అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈరోజు నీతివంతుల లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నావు. 3 సార్లు కాదు, దొంగతనం చేసిన వాళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం నీపైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం నాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నావు. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు పాలు చేసి డిటెన్షన్ సెల్లో పెట్టి మరి